యథార్థవాది చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొంతమందికి బాధగా ఉంటుంది. యథార్థమైన మాటలు ఎవరు ఇష్టపడరు. కల్లిబొల్లి మాటలు, మీకు చెప్పేది మీకు చెప్పి, నాకు చెప్పేది నాకు చెప్పి, ఇలా చెప్పుకుంటుండే వాళ్ళు బాగా రాణిస్తారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి మొఖాన మాట్లాడి యథార్థంగా మాట్లాడి, బ్రదర్ ఇది రాంగ్, ఇది తప్పండి, ఇలా ఉండకూడదు అని ఏంటంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, లేకపోతే యథార్థంగా వాస్తవాలు ఏమున్నాయో అవి మాట్లాడేవాళ్ళు ఎవరికి నచ్చరు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? నీవు ఉన్నతమైన స్థలంలో ఉండాలంటే యథార్థతను మాట్లాడు. ఇప్పటికి నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టవంటే విడిచిపెట్టను, అన్ని పోగొట్టుకున్నావు, రోడ్డు మీద పడ్డావు, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? వాళ్ళని వీళ్ళని చూసాను నేర్చుకో. యథార్థత అని ఈరోజు బజార్న పడ్డావు, తినడానికి తిండి లేదు, నీడ లేదు, పిల్లలు చచ్చారు, ఒంటి నిండా రోగాలు, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అంటాడు. నేను యథార్థతను విడవు, నేను ఇలాగే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్.